హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అన్అకాడమీ సార్. మహమ్మద్ గారు సార్, నిన్న మీరు క్రెడిట్స్ ఎలా యూజ్ చేయాలని అడుగుతున్నారు కదా, అలా అడుగుతున్నప్పుడు నేను అప్పటికే క్లోజ్ చేస్తాను, తర్వాత చూసాను మెసేజ్ మీది. సో చెప్తాను సార్ ఇప్పుడు మీకు క్రెడిట్స్ ఎలా యూజ్ చేసుకోవాలన్నది. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ డెడికేషన్. రామ్ ప్రసాద్ గారు, వెల్కమ్ టు అన్అకాడమీ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సో చూద్దామండి, కాసేపు మన స్టూడెంట్స్ జాయిన్ అవుతారు. యా, మార్నింగ్ తీసుకున్నాను సార్. మార్నింగ్ 11 to 12 అయింది, 11 to 11:30 అయింది మోస్ట్లీ. సో ఓకే, హాయ్ వంశీ. అడాల్ ఫెట్లర్ గారు, క్రాంతి కిషోర్, వెల్కమ్ టు అన్అకాడమీ ఎవ్రీవన్. రాజు గారు, వెల్కమ్ టు అన్అకాడమీ అండి. సో చూడండి, మాణిక్ గారు, వెల్కమ్ టు అన్అకాడమీ అండి. అన్అకాడమీ, గుడ్ ఈవినింగ్ వంశీ. అన్అకాడమీ is the largest live learning platform in India. హాయ్ క్రాంతి. అండ్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ మనకి 3 types ఆఫ్ సెషన్స్ అండి. శివకార్తికేయన్, వెల్కమ్ టు అన్అకాడమీ. అవి ఏంటంటే, ఒకటి పూజిత గారు, వెల్కమ్ టు అన్అకాడమీ అండి. ముస్తఫా మహమ్మద్ గారు, కుమారి గారు, వెల్కమ్ టు అన్అకాడమీ. ఆల్ ఆఫ్ యూ. మమత గారు, వెల్కమ్ టు అన్అకాడమీ అండి. మనకి 3 types ఆఫ్ క్లాసెస్ ని మనకి లోకల్ ఐన్స్టీన్, వెల్కమ్ టు అన్అకాడమీ అండి. 3 types ఆఫ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఒకటి అవి స్పెషల్ క్లాసెస్, రెండోది ప్లస్ క్లాసెస్, మూడోది యూట్యూబ్ స్ట్రీమింగ్. హలో ముస్తఫా గారు, గుడ్ ఈవినింగ్. మోహన్ కృష్ణ గారు, వెల్కమ్ టు అన్అకాడమీ. అయితే స్పెషల్ క్లాసెస్ ఏంటండి అంటే ఇవి ఇప్పుడు మనం రెగ్యులర్ గా ఏవైతే 8 o'clock చేసుకుంటున్నామో అవి స్పెషల్ క్లాసెస్ అండి. వీటి వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే, ఒకటి, యూ కెన్ ప్రాక్టీస్ యువర్ సబ్జెక్ట్ త్రూ ద ఎంసీక్యూస్. శివ గారు, నాగమణి గారు, వెల్కమ్ టు అన్అకాడమీ. మీరు ఎంసీక్యూలను ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దట్ ఇంకోటి ఏంటంటే, మీరు రెగ్యులర్ గా క్లాసెస్ కి అటెండ్ అవ్వడం వల్ల యూ విల్ గెట్ వాచ్ మినిట్స్ అండి. శ్రావణి రెడ్డి గారు, రాకేష్ గారు అండ్ మహేష్ గారు, వెల్కమ్ టు అన్అకాడమీ అండి. అండ్ చందన గారు, రజిత గారు, వాణి గారు, ఎల్బిఎన్ గారు, చిరంజీవి గారు, మహేష్ గారు, వెల్కమ్ టు అన్అకాడమీ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ విత్ ద ఫ్లో. అజయ్ గారు, మహేందర్, వెల్కమ్ టు అన్అకాడమీ అండి. యా ఓకేనండి. మమత గారు అండ్ దివ్య గారు, నందిగం సౌజన్ గారు, వెల్కమ్ టు అన్అకాడమీ. మమత గారు అండ్ మన మహమ్మద్ గౌజ్ గారు, సతీష్ శివన్, వీళ్ళంతా కూడా ఈరోజు డెడికేషన్స్ ఇచ్చారు. ఐమ్ వెరీ హ్యాపీ విత్ దట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. శిరీష గారు, రామసుబ్బారెడ్డి గారు, వెల్కమ్ టు అన్అకాడమీ అండి. నాగ గారు, సాయిదేవి గారు, మురళి గారు, వెల్కమ్ టు అన్అకాడమీ. మధు, వెల్కమ్ టు అన్అకాడమీ. రాజేష్, లైన్, మారుతి గారు, యువజర్ గారు, సతీష్ గారు, శ్రీలక్ష్మి గారు, శ్రీకాంత్ గారు, అనురాధ గారు, శివ గారు, వెల్కమ్ టు అన్అకాడమీ ఎవ్రీవన్. కిరణ్, భార్గవి గారు, విజయ్ గారు, వెల్కమ్ టు అన్అకాడమీ ఎవ్రీవన్. పవన్ కళ్యాణ్, అమర్దీప్. డల్ ఏం లేదండి, హాఫ్ సెంచరీ చేసామా క్రాంతి? ఓకేనండి. వరుసగా 40 మంది వచ్చినట్టుంది కదా క్లాస్ కి. ఓకే, ఎనీవేస్. భూపేష్ గుప్తా గారు, వెల్కమ్ టు అన్అకాడమీ. విద్యా గారు, వెల్కమ్ టు అన్అకాడమీ. చూడండి, మీరు రెగ్యులర్ గా క్లాసెస్ ని చూడడం వల్ల మీకు వాచ్ మినిట్స్ వస్తాయండి. దానివల్ల హాయ్ అండి విద్య గారు. ప్రశాంత్ గారు, వెల్కమ్ టు అన్అకాడమీ. సో దానివల్ల మీకు క్రెడిట్స్ వస్తాయండి. చరిత గారు, వెల్కమ్ టు అన్అకాడమీ. హాయ్ అండి భూపేష్. అయితే ఈ క్రెడిట్స్ ఎలా వాడాలో చెప్తాను. నేను అడిగారు యాక్చువల్ గా. చూడండి, క్రెడిట్స్ ఏంటండి అంటే థ్యాంక్ యూ మోహన్ గారు. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి. ఆనంద్ గారు, వెల్కమ్ టు అన్అకాడమీ అండి.
రామ్ గారు, రాధికా రెడ్డి గారు, వెల్కమ్ టు అకాడమీ. రాధికా రెడ్డి గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ డెడికేషన్ అండ్ ఆల్సో మన సతీష్ కూడా. ఓకేనండి, 6 months కి 6300 అండి. మహిమాన్విత్ గారు, హరీష్ వెల్కమ్ టు అకాడమీ బోత్ ఆఫ్ యూ. అలాగే 1 year కి వచ్చేసి 7700 ఉందండి ఫీజు. లక్ష్మి గారు వెల్కమ్ టు అకాడమీ. అలాగే 2 years కి వచ్చేసి మనకి 11,200. సంతోష్ గారు, స్వాతి గారు, అల్లావుద్దీన్ ఖిల్జీ వెల్కమ్ టు అకాడమీ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. నైస్. గుడ్ ఈవినింగ్ అండి ప్రసాద్ గారు. అజయ్ గారు వెల్కమ్ టు అకాడమీ. ఓకే నాన్న, అయితే చూడండి, ద ప్రొసీజర్ ఆఫ్ టేకింగ్ సబ్స్క్రిప్షన్ ఏంటండి అంటే మీకు ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయండి చివర. గుడ్ ఈవినింగ్ అండి అజయ్. ఇక్కడ 4 lines ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు గెట్ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ వస్తుందండి. ఇక్కడ 1 month, 3 months, 6 months, 12 months, 1 year అడుగుతుంది. మోస్ట్లీ ప్రిఫర్ ఫర్ 12 months ఆర్ 2 years అండి. ఎందుకంటే 1 year కానీ 2 years కానీ ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఒకవేళ మీరు ప్రిపరేషన్ సబ్స్క్రిప్షన్ చెప్పక ముందే సెంచరీ అయ్యేటట్టుంది. అంతేనా క్రాంతి? చూద్దాం. థ్యాంక్ యూ శృతి గారు, కిరణ్ గారు, రాజు గారు అండ్ పద్మజ గారు వెల్కమ్ టు అకాడమీ ఎవ్రీవన్. ఓకే, యా అవ్వచ్చు. మహమ్మద్ గారు, రాజేష్ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. శిరీష్ గారు ఓకేనండి. అయితే ఇలా మనకి నెక్స్ట్ నిన్న అడిగారు కదండి, చూడండి ఇక్కడ రెఫరల్ కోడ్ యూజ్ చేయాలండి. ఇక్కడ మీకు రెఫరల్ కోడ్ అప్లై అయిన తర్వాత అక్కడ క్రెడిట్స్ అని ఉంచండి, 200 credits అని. మీకు ఎన్ని క్రెడిట్స్ ఉంటే అక్కడ అప్లై అని కొట్టడమే. అప్లై అని కొట్టేస్తే ఇక్కడ మీకు ఉన్నటువంటి అది మారిపోతుంది అనమాట. అంటే మీరు ఏదైతే చూస్తున్నారో, ఐ మీన్ మీకు ఎంతైతే ఫీజు ఎక్కడ ఉందో మీకు ఇక్కడ 10% డిస్కౌంట్ వస్తుంది. క్రెడిట్స్ వల్ల ఒక 10% డిస్కౌంట్ వస్తుంది. 10% వరకు వస్తుంది క్రెడిట్స్ వల్ల. అయితే సురేష్ గారు, బలవర్ధన్ గారు, మరి మన రెఫరల్ కోడ్ ఏంటి? మీరు క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ పే చేసుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ ద సబ్స్క్రిప్షన్ ప్రాసెస్ అండి. అండ్ ఫైనల్లీ మై రెఫరల్ కోడ్ ఈస్ బాలు ఐక్యూ. మీ అందరికీ తెలిసిందే కదా. సో వైల్ టేకింగ్ సబ్స్క్రిప్షన్ యూజ్ దిస్ రెఫరల్ కోడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి మహమ్మద్ గారు. ఓకేనండి. వెరీ నైస్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ విత్ ద ఫ్లో. ఏబి గారు అండ్ మధుకర్ గారు, వినోద గారు అండ్ మోహన్ చారి గారు, సాయి మహేష్ గారు, ప్రత్యూష గారు వెల్కమ్ టు అకాడమీ ఎవ్రీవన్. మౌనిక గారు థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ అండి ఆల్ ఆఫ్ యూ. నరేష్ వెల్కమ్ టు అకాడమీ నరేష్. రైట్, సో ఈ రోజు మనం పాలిటీ క్వశ్చన్స్ అండి. వంశీకృష్ణ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. ఒక్క 1 minute చూద్దామండి ఎగ్జాక్ట్లీ. ఇంకొంతమంది జాయిన్ అవుతున్నారు కదా, అందరూ జాయిన్ అయిన తర్వాత స్టార్ట్ చేసేద్దాం. బాగున్నాయా క్వశ్చన్స్? 3 days ఇచ్చినవి. స్వరూప్ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. రైట్, చందన చిన్ని గారు వెల్కమ్ టు. ఈ రోజు క్వశ్చన్స్ కొంచెం ఈజీగా ఉంటాయి. యాక్చువల్గా నిన్న కొంచెం టఫ్గా ఇచ్చాము మనం. ఓకే, ఈ రోజు మోస్ట్లీ ఈజీగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఈజీగా ఉంటాయి ఎందుకంటే మీలాంటి మేధావులకి చాలా ఈజీవి. రాజా గారు వెల్కమ్ టు అకాడమీ అండి. థ్యాంక్ యూ సంతోష్. ఓకేనండి. అయితే నాకు సంబంధించినటువంటి ప్లస్ క్లాసెస్ అయితే మార్నింగ్ 8 o'clock నుంచి 9:30 వరకు అవుతుందండి. ప్రజెంట్ ఇండియన్ హిస్టరీ స్టార్ట్ అయింది, అంటే కల్చర్ స్టార్ట్ అయింది యాక్చువల్గా, ఇండియన్ హిస్టరీ కల్చర్. అలా ఏం లేదు కదా, ఈజీగానే ఉంటాయి ఈరోజు. యూ కెన్ ఈజీలీ ఆన్సర్. స్వాతి గారు అండ్ రామకృష్ణ గారు వెల్కమ్ టు అకాడమీ. అలాగే ఈవినింగ్ సెషన్స్ అయితే ఎకనామిక్స్ అవుతుందండి, అది రేపటితో ఫినిష్ అవుతుంది, September 5th తో. ఓకేనండి. నందు గారు వెల్కమ్ టు అకాడమీ అండి. రైట్, ఓకే స్టార్ట్ చేద్దామండి. విష్ ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. ఆర్టికల్స్ రేపిద్దాం లాస్ట్ రోజు. ప్రసాద్ గారు ఇందులో కూడా కొన్ని ఇచ్చాను. ఓకే, టెస్ట్ 5/5 అని పెట్టి ఆర్టికల్స్ క్రాష్ కోర్స్ అయిపోయింది ప్రసాద్ గారు, అది మీరు రికార్డెడ్ చూసుకోవచ్చు జాయిన్ అయితే. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఒక కోర్సు స్టార్ట్ అవుతుంది, అంటే కంటిన్యూషన్ కోర్స్ ఒకటి ఉండిపోయింది, క్యాప్సల్ కోర్సు. అందులో యాక్చువల్గా 4 MCQ టెస్టులు పెడుతున్నానండి. ఆ 4 MCQ టెస్ట్ ఏంటంటే ఒక్కొక్కటి 1.5 hour చొప్పున ఉంటుందండి. అది బేస్డ్ ఆన్ ఏంటంటే టాపిక్ వైజ్ ఉంటుంది అనమాట. 4 టాపిక్స్ ఏంటంటే ప్రసాద్ గారు, లక్ష్మి గారు వెల్కమ్ టు అకాడమీ అండి. ఒకటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, స్టేట్స్ ఫార్మేషన్, మూడోది వచ్చేసి సిటిజన్షిప్, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, అలాగే 4 MCQ టెస్ట్ సిరీస్ అనమాట మొత్తం. అది 14th స్టార్ట్ అవుతుందండి, September 14th ఈవినింగ్ 6 to 7:30. థ్యాంక్ యూ విక్కీ విద్య గారు, ప్రసాద్ గారు అండ్ బోయపాటి గారు, వావ్, అండ్ పెనిమల గారు వెల్కమ్ టు అకాడమీ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ మీ అండి. రైట్, సో ఈ రోజు
మన డిస్కషన్ అండి. శ్రీకాంత్ గారు వెల్కమ్ టు అకాడమీ. రైట్, సో టుడేస్ చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవి, ఓకేనా? అంటే బేసిక్ గా మన క్వశ్చన్స్ అన్ని యూజ్ అవుతాయి, అందరికీ యూజ్ అవుతాయి అల్టిమేట్ గా చదువుకున్న వాళ్ళందరికీ. బట్ మై అడ్వైజ్ ఏంటండి అంటే సబ్స్క్రిప్షన్ తీసుకొని థియరిటికల్ క్లాసెస్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేస్తే ఇట్ విల్ బి ద 100% ప్రిపరేషన్ అవుతుందండి మీకు. ఎందుకంటే ఒక్కసారి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు వ్యాలిడిటీ ఉన్నంత వరకు మొత్తం అకాడమీలో ఉన్నటువంటి అందరు ఎడ్యుకేటర్స్ క్లాసెస్ వినొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ సీనియర్ ఫ్యాకల్టీస్ ఉన్నారు మనకి. చక్కగా మీరు ఒక్కొక్క ఎడ్యుకేటర్ క్లాసెస్ కూడా హ్యాపీగా వినొచ్చు అనమాట. యోగేశ్వర రెడ్డి గారు వెల్కమ్ టు అకాడమీ అండి. రైట్, సో నెక్స్ట్ ఓకేనండి. ఇంకోటి ఏంటంటే చాలా మందికి డౌట్ ఉంది, రికార్డెడ్ వస్తుందా రాదా అని. లైవ్ ఉంటుంది, రికార్డెడ్ ఉంటుంది. ఈ రోజు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 నెలల క్రితం జరిగిన క్లాసెస్ కూడా అందులో ఉంటాయి. అన్నింటికి మీరు ఎలిజిబిలిటీ. రాధా గారు వెల్కమ్ టు అకాడమీ. ఓకే, లెట్ us గెట్ ఇంటు ద క్లాస్ అండి. ఇది మన రెఫరల్ కోడ్, రైట్? సో మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ అండి, చాలా ఈజీగా ఉన్నాయి ఇవాళ. ఫస్ట్ క్వశ్చన్ చూస్తేనే అర్థమైపోతుంది. మాధురి శేఖర్ గారు, వెంకట్రావు గారు వెల్కమ్ టు అకాడమీ, బోత్ ఆఫ్ యూ. Which part of the Indian Constitution deals with constitutional amendment process? Ravali garu welcome to Unacademy. Hi andi Madhuri Shekhar garu. 20, 18, 13 and 19 ata, right? Constitutional amendment guరించి చెప్పేది ఇది. శ్రావ్య గారు వెల్కమ్ టు Unacademy. ఇట్సేనా పోలు? అది రాంగ్ ప్రెస్ అయింది, ఓకేనా? మళ్ళీ ఇస్తున్నాను. అది ముందు ఇస్తాను ముస్తఫా గారు, 1 సెకండ్. ఝాన్సీ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. కరెక్ట్ గా క్వశ్చన్ టైం అటెండ్ అయ్యారు. అమెండ్మెంట్ ప్రాసెస్ గురించి చెప్పేది. ఝాన్సీ గారు, ఉమాదేవి గారు వెల్కమ్ టు అకాడమీ అండి. నిన్న కొంచెం టఫ్ ఇచ్చాం క్వశ్చన్స్. టఫ్ అంటే మీకు టఫ్ కాదు, మామూలుగా ఉన్నాయి మీకు. ఓకే, ఈ రోజు ఇంకొంచెం ఈజీగా ఇచ్చాను. ఎవరైనా సరే నిన్నటి చూడకపోతే ఒకసారి ఫాలో అవ్వండి, ఓకేనా? సందీప్ రెడ్డి ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం. ఉమాదేవి గారు వెల్కమ్ టు అకాడమీ అండి. వెల్కమ్ టు అకాడమీ అండి సందీప్ గారు. చూడండి అన్న, పార్ట్ 20 అండి. ఎగ్జాక్ట్లీ కాన్సెప్చువల్ ఇచ్చాం కదా ఈ 3 days కూడా. చిచ్చోర్ అండి, జై గారు వెల్కమ్ టు అకాడమీ అండి. చిచ్చోరు మీ ఫ్యాన్స్ ఉన్నారు బోల్డ్ మంది, ఇక్కడ రావట్లేదని బెంగ పెట్టుకుంటున్నారు కూడా ఆల్మోస్ట్. చూడండి, ఆర్టికల్ 20 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండి. ఉన్న అన్ని రకాల క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. ఆర్టికల్ 368 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్. షూర్ అండి బోయపాటి గారు, డెఫినెట్లీ, ఓకేనా? అంటే యాక్చువల్గా నిన్న క్వశ్చన్స్ ఇచ్చాను, అందుకని ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా మార్చాను అనమాట. రెడ్డి గారు వెల్కమ్ టు అకాడమీ అండి. జయం రెడ్డి గారు, ఓకేనా? 20th అండి. కిరణ్ కుమార్ గారు వెల్కమ్ టు అకాడమీ. చూడండి, పార్ట్ 20 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. దిస్ ఈస్ ద ఆర్టికల్ ఏంటండి అంటే ఆర్టికల్ నెంబర్ 368 అండి. దేర్ ఈస్ ఓన్లీ 1 పార్ట్ అండి విత్ సింగిల్ నెంబర్ ఆర్టికల్. ఒకే ఒక పార్ట్ ఆర్టికల్ ఉన్నటువంటి పార్ట్ ఏదంటే పార్ట్ నెంబర్ 20 అండి. ఇదేంటంటే ఆర్టికల్ నెంబర్ 368, రైట్? రాజ్యాంగ సవరణ విధానం. ఓకే, ఇప్పుడు చూడండి, క్రింది వారిలో సరికానిది ఏది? ఓకేనండి, నాయుడు గారు వెల్కమ్ టు అకాడమీ అండి. అంటే కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఫైండ్ ద రాంగ్ ఆన్సర్. సరికానిది చెప్పండి, ఓకేనండి? సుప్రీం కోర్టు అట గతంలో ఇచ్చిన తీర్పులు అన్నింటికీ భిన్నమైన మరియు విరుద్ధమైన తీర్పుని ఇవ్వడాన్ని పర్స్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అంటారట. ఓకే, ఓకేనండి, ఎవరు కూడా చాట్ బాక్స్ లో ఆన్సర్ పెట్టద్దు, ఓకేనా? ఓకే, సుప్రీం కోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పులన్నీ కూడా, రాజేష్ కుమార్ గారు, లంకేశ్వర గారు అండ్ సారు ఎస్ఎన్ వెల్కమ్ టు అకాడమీ, ఆల్ ఆఫ్ యూ. గతంలో ఇచ్చిన తీర్పులన్నింటికి కూడా విభిన్నంగా ఇవ్వడాన్ని ఏమంటారంటే పర్స్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అంటారంట. రెండోది ఏంటంటే న్యాయస్థానాలు అంటే మన కోర్టులు వివిధ కేసుల్లో ఇచ్చినటువంటి తీర్పును గత కాలానికి కూడా వర్తింప చేస్తూ కనిపిస్తే, సతీష్ గారు, సుమన్ గారు వెల్కమ్ టు అకాడమీ, దాన్ని రెట్రాస్పెక్టివ్ అంటారట. చూడండి, మరొకసారి చెప్తాను క్వశ్చన్. సుప్రీం కోర్టు అప్పుడెప్పుడో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నింటికీ భిన్నంగా గనక, ఓకేనండి, జడ్జిమెంట్లు ఇచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్, ఓకే, దాన్ని విరుద్ధమైనటువంటి వాటిలా కాకుండా విభిన్నమైన తీర్పు ఇస్తే దాన్ని అంటారంటే ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అంటారట. అలా కాకుండా న్యాయస్థానాలు డిఫరెంట్ కేసెస్ లో ఇచ్చినవి, అంటే ఇప్పుడు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఆ జడ్జిమెంట్ ని ఇది వరకు చేసిన చట్టాలకు కూడా వర్తింపు చేస్తే దాన్ని రెట్రాస్పెక్టివ్ అంటారంట.
అసలు ఈ రెండు స్టేట్మెంట్లో ఏది కరెక్ట్? ఇది కరెక్టా, ఇది కరెక్ట్ అంటే ఓన్లీ వన్ కరెక్ట్, ఇది 1 2 అండి. ఓన్లీ 1 కరెక్టా, ఓన్లీ 2 కరెక్టా, రెండు కరెక్టా, రెండు కరెక్ట్ కాదా? ఏమడిగాడు ఇక్కడ? సరికానిదని అడిగాడు. ఓకేనా, సరికానిది ఏదని అడిగాడు. రైట్, ఇట్స్ అన్ స్టేట్మెంట్. ఫెంటాస్టిక్ అజయ్, 0.9 seconds. ఇది కాన్సెప్టా స్టాటిక్గా? గణపతి గారు వెల్కమ్ టు అకాడమీ అండి. బిందు గారు, యా మాక్సిమం నిన్నైతే అన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ అడిగాను. ఈ రోజు కూడా మోస్ట్లీ అవే ఉంటాయి, కానీ కొన్ని స్టాటిక్ కూడా ఉన్నాయండి ఈరోజు. ఓకేనండి, రైట్. ఎగ్జాక్ట్లీ అండి శివ. చూడండి, క్వశ్చన్ ఏంటంటే మీ అందరికి మేబీ ఐడియా ఉండొచ్చు, బట్ ఆప్షన్ చాలా డిఫరెంట్ గా అడిగాం అంతే. ఇక్కడ ఏమడిగాం? సరికానిది అన్నాము, నెయిదర్ వన్ నార్ టూ. ఓకేనండి, అంటే రెండు ఆన్సర్లు కరెక్ట్. యాక్చువల్ గా ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, కరెక్ట్ కానిది అడిగారు కాబట్టి ఏది కాదు, ఎందుకంటే రెండు ఆన్సర్లు కరెక్టే కాబట్టి. గుర్తుపెట్టుకోండి, సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పులన్నింటికి విభిన్నంగా ఇస్తే దాన్ని ఏమంటారంటే పర్స్పెక్టివ్ ఓవర్ రూలింగ్. ఎగ్జాంపుల్ తీసుకుంటే 1967 లో గోలక్నాథ్ కేసులో ఏం చెప్పింది? ఓకేనండి, ఫండమెంటల్ రైట్స్ ని అమెండ్ చేయడం అనేది ప్రాథమిక హక్కులకి విరుద్ధం అని చెప్పారు. కానీ ముందు ఎప్పుడైనా చెప్పారా? ఎప్పుడైనా చెప్పారా? ముందు చెప్పలే. కాబట్టి అదేంటండి అంటే డిఫరెంట్ అనమాట అది యాక్చువల్ గా. ఓకేనండి, సో కాబట్టి అలా అనమాట. అలాగే న్యాయస్థానాలు డిఫరెంట్ కేసెస్ ఇచ్చాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక పర్టికులర్ కేసులో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అనుకోండి సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టు ఒక పర్టికులర్ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ గత కొంతకాలానికి కూడా, అంటే గతంలో కూడా ఏదో ఒక స్టే వచ్చింది అనుకోండి, ఓకే, గత కాలంలో ఇచ్చినటువంటి తీర్పులకు కూడా ఇదే వర్తిస్తుంది అని చెప్తే దాన్ని రెట్రాస్పెక్టివ్ అంటనమాట. వెరీ 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 ఇంపార్టెంట్ అండి, ఇలాంటివి చాలా ఇద్దాం నేను. ఎగ్జాక్ట్లీ అండి ముస్తఫా గారు, ఆప్షన్స్ అన్ని ఎలాగే ఉంటాయి ఈ రోజు కూడాను. ఓకే, వెరీ ఈజీ క్వశ్చన్ ఇది కూడా. ది ఫస్ట్ సెషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూటివ్ అసెంబ్లీ టుక్ ప్లేస్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్స్? ఓకే, ఏ రోజున ఫస్ట్ మనకి స్టార్ట్ అయింది? ఓకేనండి, ఫస్ట్ సెషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూటివ్ అసెంబ్లీ అనేది అంటే రాజ్యాంగ పరిషత్ యొక్క మొదటి సమావేశం జరిగినటువంటి డేట్స్ అవి. 9 to 23 డిసెంబర్ 1946, 47, 47, 47. విజయ్ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. ఇద్దరు విజయ్లు ఉన్నారా ఈవేళ క్లాస్ లో? .7 seconds వంశీ. విద్య గారు 0.8, అజయ్ గారు 0.9. ఫెంటాస్టిక్ అండి. ఓ నో ప్రాబ్లం వంశీ. ఆర్యన్ ఆదిత్ గారు వెల్కమ్ టు అకాడమీ. నేనే చెప్తున్నానా? అంటే మీ మీద అభిమానం అండి యాక్చువల్గా, ఎవరైనా మర్చిపోతారేమో అని చెప్పేస్తాను అనమాట. రమేష్ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. అలా ఆన్సర్ చెప్తే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారండి. చూడండి 46 ఉంటే ఇంకా మరి ఏముందండి, ఫస్ట్ మీటింగ్ అన్నాం 46 అన్నాం, ఇంకా అదేగా. టిక్ పెట్టానా? ఓకే ఓకే. వినయ్ గారు వెల్కమ్ టు అకాడమీ. ఓకే, నేను టిక్ పెట్టాను, నేను కూడా నోటీస్ చేయలే. వెరీ నైస్ అండి. చూడండి, మీ అందరికి తెలుసును ఫస్ట్ సెషన్ ఎప్పుడండి అంటే మనకి 9th December అండి, 1946 అనమాట. ఓకే, మరి లాస్ట్ సెషన్ ఎప్పుడట అంటే January 24th అండి, 1950 కదండి. January 24th, 1950 మనకి లాస్ట్ సెషన్ అనమాట ఇది. ఓకే రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, క్రింది వానిలో సరికానిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ? ఇది ఆర్టికల్ రిలేటెడ్ అండి. ఓకేనండి, రేపు 5th టెస్ట్ అండి మనకి. ఓకే, 4 టెస్ట్లు ఈ రోజుతో కంప్లీట్ చేసుకున్నాం. రేపు 5వ టెస్ట్ లో 10 ఆర్టికల్స్ అడుగుతా, 10 క్వశ్చన్లు ఉంటాయి ఆర్టికల్స్ మీద. ఓకేనా, అన్ని సరికానిదనే ఉంటాయి, ఆర్టికల్స్ బాగా చదువుకొని రండి. చూడండి, శ్రీవల్లి గారు వెల్కమ్ టు అకాడమీ అండి. సో క్రింది వాళ్ళే సరికానిది ఏది? చూసుకున్నారు కదా జాగ్రత్తగా, మళ్ళీ తిట్టకండి నన్ను. ఏమిచ్చాను? తప్పించానా?
తప్ప. అయ్యో, సి ఇచ్చానా? కాదా, కరెక్ట్ కాదా? నేను అడిగింది అదే కదా. ఎందుకంటే సరిపోయింది కదా అది. ఉండండి ఉండండి నాన్న, తట్టుకోండి ఒకసారి, అందరు తట్టుకోండి, ఒకసారి తట్టుకోండి. నేను అడిగింది ఏంటి, సరికానిది ఏంటని అడిగాను కదా. ఓహో, ఓకే ఓకే ఓకే. డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బోర్డు జెడ్డి కదా. ఓకే ఓకే, జెడ్డి కదా. ఓకే సారీ. ఓకే ఓకే, యాడ్స్కో నేను ఓవర్లుక్ లో ఇచ్చాను. డి రిజర్వేషన్స్, కరెక్ట్ కరెక్ట్. ఇదేంటిది, నేను ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను, తప్పైంది ఏంటా అని చూస్తున్నాను నేను. 243 జెడ్డి అండి. ఓకే, చూడండి నేనే కన్ఫ్యూజ్ అయ్యాను అసలు. ఓకే, ఏదైతే నేను పెట్టలేదా. ఓకే చూడండి, అంతర్రాష్ట్ర మండలి ఆబ్వియస్లీ 263 అండి ఆర్టికల్. ఓకేనండి, సైదుల్ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. అలాగే సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ అయితే ఆర్టికల్ 280 సరిపోయింది. రాష్ట్ర ఆర్థిక సంఘం 243 అండి యాక్చువల్ గా. ఓకేనా, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బోర్డు అయితే 243 జెడ్డి అండి. ఓకే, 243 డి వచ్చేసి రిజర్వేషన్స్ అండి యాక్చువల్ గా. వెరీ గుడ్. ఓకేనా, రిజర్వేషన్స్ అనమాట, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడాను. ఓకే రైట్. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను, దానికి ఏముంది ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ డిటి, వెరీ నైస్ అండి. మరొక క్వశ్చన్ అడుగుతాను, ఓకేనా. ఓకే, ఓకేనా. క్వశ్చన్ చూడండి. క్రింది వానిలో మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసేటటువంటి ఆర్టికల్ ఇది. ఓకేనా. మున్సిపాలిటీలకు సంబంధించిన ఫైనాన్స్ కమిషన్, వెరీ ఈజీ క్వశ్చన్ ఇది. డబుల్ సెంచరీ చేస్తామండి. ఇచ్చాను పౌల్ మురళి గారు రాలేదా? ఓకే, ఒకసారి రిఫ్రెష్ చేయండి సార్, మీరు ఫ్రీక్వెంట్ గా ఇబ్బంది పెడుతున్నట్టుంది కదా. ఓకే చూడండి ఒకసారి లీడర్ బోర్డు. మహేందర్, వావ్ మహేందర్ 6 out of 6. అంతేనా కిరణ్ కుమార్ గారు? అమర్దీప్ 5 out of 6, మోహన్ చారి గారు 5 అండ్ దివ్య గారు 5 అండ్ నరేష్ గారు 5 అండ్ రామసుబ్బారెడ్డి గారు 5 అండ్ రాధికా రెడ్డి గారు 5, బోయపాటి 5 అండ్ అజయ్ గారు 5 అండ్ వంశీ కృష్ణ 5. ఎక్సలెంట్, ఫెంటాస్టిక్ మహి, కీప్ ఇట్ అప్. ఓకే చూడండి, యాక్చువల్ గా మీకు నేను ఆల్రెడీ చెప్పాను 243 243 ఒకే సౌండ్ వస్తుంది ఫైనాన్స్ కమిషన్ రెండింటికి కదా. వై అని చెప్పాను మీకు ఎప్పుడు కదా నాన్న. ఎగ్జాక్ట్లీ వై. అదే సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ అయితే, యా థ్యాంక్ యూ అండి శివ గారు. ఓకేనండి, 280 అండి ఆర్టికల్. ఓకేనా, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ అయితే మనకి ఆర్టికల్ నెంబర్ 280. ఓకే, సో ఇది నెక్స్ట్ క్వశ్చన్. క్రింది స్టేట్మెంట్లను పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఓకే, యా ఓకేనండి, ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ని చదవండి, సరైన సమాధానం ఏదో నాకు చెప్పండి. ఇచ్చేస్తున్నాను ఆప్షన్, పోల్ ఇచ్చేస్తున్నాను చూడండి.
ఈరోజు మార్నింగ్ వేద నాగరికత చెప్పామండి 8 to 9:30 క్లాస్ లో. రేపు జైనిజం బుద్ధిజం చెప్తాను. మార్నింగ్ ఎవరైనా ప్లస్ వాళ్ళు ఉంటే రండి, కొత్త వాళ్ళు ఉంటే మన రెఫరల్ కోడ్ యూజ్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకుని క్లాస్కి అటెండ్ అయిపోండి పొద్దున్న 8 o'clock. థ్యాంక్ యూ సో మచ్ బోయపాటి గారు. సంపత్ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. యా షూర్ అండి రామసుబ్బారెడ్డి గారు. యా బిలో 1 second. ఓకే, రేపు చెప్తా బెస్ట్ టీచర్. ఓకేనా బాలయ్య గారు, థ్యాంక్ యూ ఫర్ దట్. నేను చెప్పపోయినా అందరికి తెలుసు ఆల్మోస్ట్ కదండి. ఓకే చూడండి, షూర్ అండి ముస్తఫా గారు. చూడండి, ఒక రాష్ట్రం యొక్క హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏ హైకోర్ట్. గుర్తుపెట్టుకోండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏ హైకోర్ట్. ఓకేనండి, విల్ బి అపాయింటెడ్ బై, అపాయింట్ చేసేది ఎవరండి అంటే రాష్ట్రపతి గారండి. కానీ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ తో ప్రమాణ స్వీకారం చేయించేది మాత్రం రాష్ట్ర గవర్నర్ చేయిస్తారు యాక్చువల్గా. అట్ ద సేమ్ టైం ఏంటంటే మరి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే ఆల్మోస్ట్ మనకి జడ్జెస్ తో కూడా గవర్నర్ గారే ప్రమాణ స్వీకారం చేయిస్తారనమాట. ఓకేనా, కానీ అంటే రిమూవ్ చేయాలని అనుకున్నప్పుడు మాత్రం పార్లమెంట్ లో 2/3 మెజారిటీతో రిమూవ్ చేస్తారండి. థామస్ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. తెలుసు కదండి అందరికీ. రిమూవింగ్ మెథడ్ ఆఫ్ ది చీఫ్ జస్టిస్ ఆర్ జడ్జ్ ఆఫ్ ఏ హైకోర్ట్. హైకోర్టు యొక్క జడ్జిని కానీ చీఫ్ జస్టిస్ ని కానీ రిమూవ్ చేసే ప్రాసెస్ ఏంటండి అంటే 2/3 మెజారిటీతో. ఓకేనండి, మరి బిల్ ఎక్కడ పెడతారండి? ఒక రాష్ట్ర హైకోర్టు యొక్క న్యాయమూర్తిని కానీ చీఫ్ జస్టిస్ ని కానీ రిమూవ్ చేసే బిల్ ఎక్కడ పెడతారంటే లోక్సభలో పెడతారా ఫస్ట్, రాజ్యసభలో పెడతారా? ఎగ్జాక్ట్లీ విజయ్, వెదర్ ఇట్ ఈస్ లోక్సభ రాజ్యసభ. లోక్సభలోనా? యా, ఏదైనా సరే ఎనీ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్, రైట్ నాన్న? ఏ హౌస్ లో అయినా సరే పెట్టుకోవచ్చు పార్లమెంట్ లో, రైట్? వెరీ నైస్ అంటే వెరీ నైస్ ఆల్ ఆఫ్ యూ. సో కాబట్టి ఇక్కడ తీసుకుంటే సరైన సమాధానం ఏది అంటే 2 మాత్రం సరైనది, కాబట్టి ఆప్షన్ బి. క్లియర్ నాన్న? ఎగ్జాక్ట్లీ. ఈరోజు చివరిలో కీ ఇవ్వలేదండి నేను, మీరు మంచిగా రాసుకోండి. అన్నింటికి కీ ఇచ్చాను కదా, ప్రతిరోజు ఇస్తున్నాను. రేపు అప్లోడ్ చేసినప్పుడు ఇది కూడా ఒకసారి అప్లోడ్ చేసి అక్కడ కీ చివరిలో ఇస్తాను మీకు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ ఇది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్? రవి గారు వెల్కమ్ టు అకాడమీ. జిఎస్టీ అనేది ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు? ఎందుకంటే ఈజీ క్వశ్చన్ మరలేదు అనుకుంటాం మోస్ట్లీ ఇందులో. వెరీ నైస్. ఒకసారి ఇవే కావాల్సిందా? జయ్ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. విజయ్ చౌహాన్ గారు వెల్కమ్ టు అకాడమీ, రైట్? సో చూడండి అన్న, దివ్య గారు 7 ఫెంటాస్టిక్ అండి, రామసుబ్బారెడ్డి గారు 7, రాధికా రెడ్డి గారు 7, బాలయ్య 7 అండ్ మోహన్ చారి గారు 7, రాజు గారు 7, మహేందర్ 7 అండ్ యోగేశ్వర రెడ్డి గారు 7, సంతోష్ గారు 7, వెంకట్రావు గారు 7. ఎక్సలెంట్ అండి, వెరీ నైస్ ఆల్ ఆఫ్ యూ. ఓకేనండి, సో మిగతా వాళ్ళు ఎవరైనా పెడతారా పక్కనే? ఎగ్జాక్ట్లీ అండి, జిఎస్టి అనేది ఏంటండి అంటే 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, యాజ్ యూ ఆల్ నో దట్ కదండి. 100 ఏం చెప్పాం మనం? బంగ్లాదేశ్ కి కొంత ప్రాంతాన్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఆర్టికల్ అమెండ్మెంట్ నెంబర్ 100 జరిగిందండి. 102 దేనికి సంబంధించిందండి? మరి 102 ఇస్ రిలేటెడ్ టు ఎన్సిబిసి. వెరీ గుడ్ కిరణ్. ఎన్సిబిసి అంటే ఏంటన్నా మనకి నేషనల్ కమిషన్ ఫర్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ అండి. ఓకేనండి. 103 ఏంటండి అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఈబిఎస్ అనమాట. అలాగే 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దేనికి సంబంధించిందంటే ఓకేనండి ఎక్స్టెన్షన్. ఎగ్జాక్ట్లీ అండి, ఓకేనండి ఎక్స్టెన్షన్ అనమాట. మనకి 10 years కి, నెక్స్ట్ 10 years కి కూడా ఎక్స్టెన్షన్ చేశారు షెడ్యూల్ కాస్ట్ అండ్ ట్రైబ్స్ కి సంబంధించింది. ఎంత ఉందంటే మనకి 15% రిప్రజెంటేషన్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అయితే 7.5 రిప్రజెంటేషన్, రైట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది కూడాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. క్రింది స్టేట్మెంట్లను పరిశీలించి సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్.
సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ అంట 8 ప్రాథమిక విధులను సూచించిందట. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి ప్రాథమిక విధులను చేర్చారట. ఫస్ట్ చూడండి, ఓన్లీ 1, ఓన్లీ 2, 1 and 2, నైదర్ 1 nor 2. ఏది కరెక్ట్ ఆన్సర్ అని అడుగుతున్నారు. ఓకేనా, పోల్ ఇచ్చేస్తున్నాను చూడండి అన్న. బా సింహం 0.8 seconds. మురళి ఈ క్వశ్చన్ కి ఆచితూచి ఆన్సర్ పెట్టినట్టుంది కదా. అదే కదా, అదే కదా, ఎగ్జాక్ట్లీ అదే కదా ఇచ్చాను నేను. సరైన సమాధానం అంటే ఫస్ట్దే కదా. చూడండి, సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సజెస్టెడ్ ఓన్లీ 8 డ్యూటీస్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. బట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మనకి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం మాత్రం 10 డ్యూటీలని చేర్చడం జరిగిందండి. అలాగే అకార్డింగ్ టు ద 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏంటండి అంటే, అవునా అండి, సూపర్ రామ్. అకార్డింగ్ టు ద 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏంటండి అంటే 2002లో ఆర్టికల్ నంబర్ 21 అని యాడ్ చేయడం జరిగిందండి. ఓకేనండి, స్వర్ణలత గారు వెల్కమ్ టు అకాడమీ. ఏ గవర్నమెంట్ అంటే మనకి అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ అండి. అయితే మీకు తెలిసిన ఎగ్జాక్ట్లీ అండి, ఇది ఎందుకు యాడ్ చేశారంటే మనకి యాజ్ ఏ పార్ట్ ఆఫ్ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్. కృష్ణవేణి గారు వెల్కమ్ టు అకాడమీ. ఎగ్జాక్ట్లీ, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి తెలుసా మీకు? ఎన్ని ఉన్నాయి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్? 8 ఉన్నాయండి. మన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది 8 మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ 2000 సంవత్సరాలు ఇచ్చిందండి. ఇట్ హ్యాస్ టు బి రీచ్డ్ బై 2015 అన్నారండి. అగైన్ 2015 లో మనకు మళ్ళీ ఏం చేస్తుందంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇచ్చిందన్నమాట. ఓకేనండి, వినీత్ గారు వెల్కమ్ టు అకాడమీ. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎప్పటి నుంచి ఎప్పటికండి? ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, ఎవరు దయచేసి ఆన్సర్ చెప్పొద్దు. ఓకేనా, దయచేసి చాట్ బాక్స్ అయితే వాడద్దు. ఓకేనండి. లిఖిత గారు వెల్కమ్ టు అకాడమీ అండి. ప్లీజ్ ప్లీజ్ ఏవి పెట్టద్దు. ఓకేనా, ఒక్క 2 నిమిషాలు నన్ను వదిలేసేయండి. ఓకే, క్వశ్చన్ అడుగుతాను చూడండి, జాగ్రత్త క్వశ్చన్ వినండి, మళ్ళీ తిట్టుకోవద్దు నన్ను. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది మీకు. ఓకే, మీ అందరికీ తెలుసును, యుఎన్ఓ ఇచ్చినటువంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో మొత్తం లక్ష్యాలు 17, టార్గెట్లు అయితే 169. ఇవి ఎప్పటి నుంచి ఎప్పటికి అమలు చేయాలట? 2014 to 30, 15 to 30, 16 to 30, 15 to 25 అండ్ నన్ ఆఫ్ ద అబౌవ్. ఎప్పటి నుంచి ఎప్పటికి అమల్లోకి చేయాలి? ఓకే, క్లియర్. అబ్బబ్బబ్బబ్బా సింహం, వెరీ నైస్ అండి. ఎగ్జాక్ట్లీ అండి, నిన్ననే చెప్పాను యాక్చువల్గా ఇది క్లాస్ లో. చూడండి, గున్న గారు వెల్కమ్ టు అకాడమీ అండి. 2016 నుంచి 2030, ఓకేనండి, 2016 నుంచి 2030 వరకు అండి. చాలా మంది ఏమనుకుంటారంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనగానే 2015 to 30 అనుకుంటారు. బట్ ఏదైతే మనకి డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో 2015 వరకు చేశారనమాట. ఏవి మనకి ఫస్ట్వి ఏవో మనకి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్, అవి కంప్లీట్ అయిన తర్వాత ఇది స్టార్ట్ చేశారనమాట. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది స్టేట్మెంట్ అని పరిశీలించి సరైన సంబంధించి స్టాటిక్ క్వశ్చన్ యాక్చువల్ గా, బట్ స్టేట్మెంట్ రూపంలో ఇచ్చాను. ఓకేనండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఫైండ్ ది కరెక్ట్ ఆన్సర్. తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రి, భారతదేశంలో తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి. సింపుల్ క్వశ్చన్స్ ఇవి, స్టాటిక్ క్వశ్చన్. ఇచ్చేనా పోలు? సరైన సమాధానం ఏదని అడిగారు.
ఎగ్జాక్ట్లీ అండి. ఎగ్జాక్ట్లీ అండి మోహన్ కృష్ణ గారు. చూడండి మరి వివి గిరి గారు ఎవరండి అంటే ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట ఈయన యాక్చువల్ గా. ఓకే అండి. నెక్స్ట్ భారతదేశంలో ఫస్ట్ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడ వచ్చిందంటే కేరళలో వచ్చిందండి యాక్చువల్ గా. ఓకేనండి, కేరళలో వచ్చిందనమాట. కమ్యూనిస్ట్ పార్టీ అండి. ఎవరండి అంటే నంబూద్రిపాద్ గారు ఫస్ట్. ఓకేనండి, ఈయనే యాక్చువల్ గా. ఎగ్జాక్ట్లీ. సో సరిపోయింది కదా ఆన్సర్. కాబట్టి ఫస్ట్ ఆన్సర్ రాంగ్ అండి, సెకండ్ ఆన్సర్ రైట్ అనమాట. కాబట్టి ఓన్లీ 2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ ఇది. హూ అపాయింట్స్ ద చైర్మన్ ఆఫ్ ద ఎస్టిమేట్స్ కమిటీ? అంచనాల సంఘం యొక్క చైర్మన్ ని ఎవరు అపాయింట్ చేస్తారు? ఈరోజు స్లైట్ ఈజీ ఇచ్చానండి కంపేరింగ్ విత్ ఎస్టర్డే కదా. స్లైట్ కాదు, ఇంచుమించు ఈజీ. నిన్నటితో పోలిస్తే చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవి. నమస్తే అండి వినీత గారు. రేపు కూడా క్లాస్ వచ్చేసి 8 o'clock ఉంటుందండి. మోస్ట్లీ 6th నుండి మారుస్తాం టైమింగ్స్. ఓకేనా, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ అండి 6 నుంచి 6 PM కి పెట్టుకుందామా క్లాస్? వస్తారా? ఏమైనా పనులు ఉంటాయా? బిజీగా ఉంటారా? దానికేం సంబంధం ఉండదండి. దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద గవర్నమెంట్ ఇంట్రెస్ట్ అనమాట. ఇక్కడ ఏంటండి అంటే ప్రశ్నోత్తరాల సమయం ఉండాలి జనరల్గా. ఎందుకంటే పార్లమెంట్కి ఎన్నికైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సమాజానికి సంబంధించి క్వశ్చన్స్ అడగచ్చు యాక్చువల్గా. ఓకేనండి, కానీ ఓకే తీసేసినంత మాత్రం వచ్చినటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఓకేనండి, ఎందుకంటే ఎఫెక్ట్ అలాంటిది. రెగ్యులర్ గా తీస్తారనుకోండి అప్పుడు దాని మీద డిబేట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, అది సాంప్రదాయం ప్రకారం పెడుతున్నారు మనకి. చూడండి, హూ అపాయింట్స్ ద చైర్మన్ అండి అంటే మనకి ఇక్కడ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ అండి. ఓహో, కామెంట్స్ డిస్ప్లే అవ్వట్లేదా విజయ్ గారు? ఓకే 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 చూద్దాం మరి. ఈ టైంలోనే పెట్టాలా? ఓకే, ట్రై చేస్తాను. కొన్ని కామెంట్స్ రావట్లేదు, కరెక్టే. ఓకే, కానీ నేను చదువుతున్నాను కదా. ఓకే, చూడన్నా స్పీకర్ ఆఫ్ ద లోక్సభ అండి. మరి ఎస్టిమేట్స్ కమిటీలో ఎవరు ఉంటారండి అంటే మనకి 30 మెంబర్స్ ఉంటారండి యాక్చువల్గా. ఓకేనండి, ఎస్టిమేట్స్ కమిటీ కన్సిస్ట్ ఆఫ్ 30 మెంబర్స్, గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, ఎందుకట అంటే లోక్సభ స్పీకర్ ఎందుకండి ఎగ్జాక్ట్ చూడండి, లోక్సభ స్పీకర్ నియమిస్తారండి దీన్ని. ఎందుకంటే మొత్తం మెంబర్స్ అందరూ కూడా లోక్సభ నుంచి ఉంటారు అనమాట. ఎగ్జాక్ట్లీ పార్లమెంట్ లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ కమిటీస్ లో ఎక్కువ మంది మెంబర్స్ ఉన్న కమిటీ అనమాట. ఇంకొక కమిటీ ఏం చెప్పాము మనం? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చెప్పాము, ఎస్టిమేట్స్ కమిటీ ఒకటి చెప్పాము, ఇంకోటి ఏంటంటే మనకి పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ చెప్పాము మనం కదండి. కాకకి హెల్ప్ చేసే కమిటీ అయితే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని చెప్పాము మనం. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇది కూడా చాలా ఈజీయే. హూ ఇష్యూస్ ఏ నోటిఫికేషన్ ఫర్ ప్రోరగేషన్ ఆఫ్ ద సెషన్ ఇన్ ద స్టేట్ లెజిస్లేచర్ అసెంబ్లీ? ఒక రాష్ట్రం యొక్క శాసనసభలో ప్రోరోగేషన్ అనే దాన్ని ఎవరు అనౌన్స్ చేస్తారట? చీఫ్ మినిస్టర్, గవర్నర్, స్పీకర్ అండ్ చైర్మన్. ప్రోరోగ్ ఎవరు చేస్తారు? రాష్ట్ర అసెంబ్లీని. చాలా ఈజీ ఇది కూడా. పురుషోత్తం గారు, వెల్కమ్ టు అన్అకాడమీ అండి. ఓకే, మహేందర్, వెరీ గుడ్ మహేందర్. 12, యోగేశ్వర్ రెడ్డి గారు 12 అండ్ భూపేష్ గుప్తా గారు 12, రాధికా రెడ్డి గారు 11, వంశీకృష్ణ గారు 11, నాయుడు గారు 11, సంతోష్ గారు 11 అండ్ వెంకట్రావు గారు 11, దివ్య గారు 10 అండ్ మురళి గారు 10. ఫెంటాస్టిక్ అండి, మంచిగా చేస్తున్నారు అందరూ. బాగున్నాయి క్వశ్చన్స్ ఈ రోజు. ఎలా ఉన్నాయి? నార్మల్ గా ఉన్నాయి కదా. ఓకే, చూడండి యాక్చువల్ గా సింపుల్ గానే ఇచ్చానండి యాక్చువల్గా. నేను తెలుసు కదా, రేపు మాత్రం గట్టిగా ఇస్తాను పేపర్.
ఓకే, 100% టఫ్గా ఇస్తాను రేపు. చూడండి, మనకి మొత్తం 4 ఉంటాయని తెలుసు మీ అందరికీ. పార్లమెంట్ స్టార్ట్ అయిన తర్వాత పార్లమెంట్ కానీ లేదా స్టేట్ అసెంబ్లీ కానీ. ఫస్ట్ది ఏంటండి అంటే సమాన్, రెండోది అడ్జర్న్, మూడోది సైన్ డై, నాలుగోది వచ్చేసి ప్రోరోగ్. సమాన్ అండ్ ప్రోరోగ్ అనేది రాష్ట్రంలో అయితే గవర్నర్ గారి చేతిలో ఉంటుంది. ఓకే, దేశంలో అయితే పార్లమెంట్ విషయంలో అయితే రాష్ట్రపతి గారి అండర్లో ఉంటుందండి. అడ్జర్న్ అండ్ సైన్ డై ఎవరి అండర్లో ఉంటాయంటే మనకి స్పీకర్ అండర్లో ఉంటాయి అనమాట. ఓకేనండి, ఎగ్జాక్ట్లీ క్రాంతి. ఓకేనండి, స్పీకర్. కాబట్టి ఇది గవర్నర్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సభల్లో సభ్యత్వం లేకుండా ఓటు వేసే అధికారం ఎవరికి ఉంటుందంట చెప్తానండి. ఈ క్వశ్చన్ అయిపోయిన తర్వాత చెప్తాను శ్రీలక్ష్మి గారు. ఓకేనా? ఓకే, సభలో అంటే ఒక సభలో అంట సభ్యత్వం లేదు కానీ ఓటు వేయచ్చు అనమాట. ఎవరు ఓటేస్తారు? ఓకే, చూసుకోండి, మీరు ఆప్షన్స్ చూసుకోండి. వెరీ గుడ్. చూడండి, సభలో సభ్యత్వం లేకుండా ఎవరు ఓటేయలేరు, గుర్తుపెట్టుకోండా. నేను అందరు అటార్నీ జనరల్ పెడతారని అనుకుని పెట్టారు చాలా మంది ఆల్రెడీ కదా. ఓకే, గుర్తుపెట్టుకోండి, సభలో సభ్యత్వం లేకుండా ఓటేసే అధికారం ఎవరికి ఉండదు. మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఎగ్జాక్ట్లీ. ఓకేనండి, సో ప్రధానమంత్రి అయినా ఎవరైనా సరే, ఓకేనండి, ఎవరైనా సరే ఓటేసేటటువంటి అధికారం ఉండదు అనమాట యాక్చువల్గా. క్లియర్ అండి? అటెండ్ మాత్రం అవ్వచ్చు యాక్చువల్గా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. హూ ఈస్ ఆథరైజ్డ్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా? భారతదేశంలో సుప్రీంకోర్టులో స్ట్రెంగ్త్ ఆఫ్ ద జడ్జెస్ ని పెంచే అధికారం ఎవరికి ఉంది? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఉందా, పార్లమెంట్ కు ఉందా, రాష్ట్రపతి గారికి ఉందా, లేదా లా కమిషన్ కు ఉందా? ఓకే, ఈజియెస్ట్ క్వశ్చన్. వన్ మోర్ ఈజియెస్ట్ క్వశ్చన్. గ్రేట్ విజయ్. ముస్తఫా మహమ్మద్ ఉన్నారండి క్లాస్ లో? గ్రేట్. ఓకే, చూడండి అన్న, పార్లమెంట్ అండి. స్ట్రెంగ్త్ ఆఫ్ ద జడ్జెస్ ఇన్ ద సుప్రీం కోర్ట్, ఓకేనండి, విల్ బి. మరొక క్వశ్చన్ అడుగుతాను. వన్ మోర్ క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్. ఓకే, ఈ అండి నన్ ఆఫ్ ది అబౌవ్. ఓకే, ఈ నన్ ఆఫ్ ది అబౌవ్. ఒక రాష్ట్ర హైకోర్టులో జడ్జెస్ల సంఖ్యని పెంచే అధికారం ఎవరికి ఉంది? అంటే సంఖ్యను నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది? ఇది కూడా అంతే కదా, సేమ్ క్వశ్చన్. సుప్రీంకోర్టు, ఇది హైకోర్టు అయితే ఎవరు? ఓకే, చీఫ్ జస్టిస్, పార్లమెంట్, ప్రెసిడెంట్, లా కమిషన్, నన్ ఆఫ్ ది అబౌవ్. ఓకే, పోలీసులను చూడండి. వీరు గారు, వెల్కమ్ టు అన్అకాడమీ అండి ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం. సునీల్ గారు, వెల్కమ్ టు అన్అకాడమీ. వెరీ నైస్ అండి, వెరీ నైస్. చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, strength of the judges in the Supreme Court will be decided by the Parliament and strength of the judges in the High Court will be decided by the President of India. ఓకేనా? నన్ ఆఫ్ దీస్ ఇవ్వగానే మీరు కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇన్ఫాక్ట్ నన్ ఆఫ్ దీస్ చాలా తక్కువ మంది పెట్టారు, బట్ పార్లమెంట్ పెట్టారు చాలా ఎక్కువ మంది ఆన్సర్ మళ్ళీ. ఓకే, రైట్ అండి. సో చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం.
ఎగ్జాక్ట్లీ అండి లక్ష్మి గారు, అన్నింటికీ న్యాయం చేయాలి, ఎందుకంటే ఆర్టికల్ 14. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, సభలో సభ్యులు కాకుండా సభకి అధ్యక్షత వహించే వాళ్ళు ఎవరట కింది వాళ్ళలో? ఓకే, క్లియర్ గా చూడండి, మళ్ళీ చదవండి, జాగ్రత్తగా చదివి ఆన్సర్ పెట్టండి. సభలో ఇందాక ఇచ్చింది వేరే, ఇది వేరు కదా. ఓకే, సభలో సభ్యులు కాకుండా సభకి అధ్యక్షత వహించేది ఎవరు? ఇచ్చేస్తున్నానండి పోలు. యా, సింహం వేటాడింది 0.8 సెకండ్స్ లో. ఉదయ్ కుమార్ గారు, వెల్కమ్ టు అన్అకాడమీ అండి. ఎంతమంది ఇచ్చారు ఆన్సర్? వావ్, 64% ఇచ్చారా? సరే, రేపు చూద్దామా? అయ్యో చిచ్చోరు, ఎందుకు అలాగా? ఒకసారి కానిస్టేబుల్ మెయిన్స్ కి ఇచ్చారా? ఓకే, చూడండి నాన్న, సింపుల్ క్వశ్చన్ అండి ఇది, వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. నేను చాలా మంది ప్రొటెం స్పీకర్ పెడతారేమో అనుకున్నా. ఓకే, ప్రొటెం స్పీకర్ కూడా మెంబర్ ఆఫ్ ది హౌస్ అండి. ఓకే, ప్యానల్ స్పీకర్లు కూడా ఖచ్చితంగా మెంబర్స్ ఆఫ్ ద హౌస్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ కూడా మెంబర్లే. కానీ చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ ఎవరండి అంటే మనకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి. రవళి గారు, వెల్కమ్ టు అకాడమీ. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఫర్ ది రాజ్యసభ. ఓకేనండి, ఎక్స్ అఫీషియో చైర్మన్ ఫర్ ది రాజ్యసభ. రైట్, రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఎగెనిస్ట్ విచ్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ద ఫస్ట్ కేస్ ఆఫ్ ఇంపీచ్మెంట్ ఇనిషియేటెడ్ అంట? భారతదేశంలో ఏ సుప్రీం కోర్ట్ జడ్జి మీద తొలిసారిగా ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది మూవ్ చేయడం జరిగింది? చాలా ఈజీ క్వశ్చన్ ఇది, ఐ హోప్ యు ఆల్ కెన్ ఆన్సర్. అవునా క్రాంతి? ఓకే ఓకే, యా. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటండి అంటే జస్ట్ మూవ్ చేశారు అంతే. ఓకేనండి, జస్ట్ మూవ్ చేశారండి, బట్ హీ రిజైన్డ్ బిఫోర్ ఇట్ మూవ్స్. అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే పెట్టారు కానీ రెజల్యూషన్ పాస్ చేయాల, ఇనిషియేట్ చేశారు అంతే. అయితే ఐ వుడ్ లైక్ టు ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్ అండి. ఓకే, సో ఎవరు కూడా చాట్ బాక్స్ యూజ్ చేయకండి కాసేపు ప్లీజ్. ఏమన్నా? తిరువనంతపురం, ముంబై, కోల్కతా, అలహాబాద్ అండ్ పాట్నా. ఓకే, ఫస్ట్ టైము ఏ హైకోర్టు చీఫ్ జస్టిస్ మీద భారతదేశంలో పార్లమెంట్ లో ఇంపీచ్మెంట్ మూవ్ చేయడం జరిగిందండి? వీటిలో తిరువనంతపురం, ముంబై, కోల్కతా, అలహాబాద్ అండ్ పాట్నా. చాలా ఈజీ క్వశ్చన్, ఐ హోప్ యు ఆల్ కెన్ గివ్ ఆన్సర్. అవునండి శృతి గారు. యా చెప్తాను రామసుబ్బారెడ్డి గారు. దినకరన్ కాదు, ఫస్ట్ టైం దినకరన్ కదా. చీఫ్ జస్టిస్ ఆయన కాదండి, కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరండి ఆయన పేరు గుర్తు రావట్లేదు సడన్ గా.
కర్ణన్ కాదండి, కర్ణన్ అయితే అరెస్ట్ వారెంట్ తీసుకున్నటువంటి చీఫ్ జస్టిస్ అతను. 2012 లో పెట్టారు యాక్చువల్గా. సడన్ గా నేమ్ మర్చిపోయాను. ఎగ్జాక్ట్లీ అండి మమత గారు. సౌమిత్ర సేన్ అండి చీఫ్ జస్టిస్. ఓకేనండి. 2012 లో మూవ్ చేశారు. బట్ ఇన్ఫాక్ట్ ఏంటంటే ఆయన కూడా రిజైన్ చేశారు ముందుగుండానే. అయితే మరొక క్వశ్చన్ అడగనా? సేమ్ ఆప్షన్స్ సేమ్ అండి. తిరువనంతపురం, ముంబై, కోల్కతా, అలహాబాద్ అండ్ పాట్నా. షూర్. చాలా మంచి క్వశ్చన్ ఇది యాక్చువల్ గా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. ఓకే, చూడండి క్వశ్చన్ ఏంటండి అంటే భారతదేశంలో అతి తక్కువ కాలం చీఫ్ జస్టిస్ గా పనిచేసినటువంటి ఓకేనండి ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నారండి. అయితే ఏ హైకోర్టుకి చేశారు ఆయన? చాలా తక్కువ కాలం పనిచేసిన చీఫ్ జస్టిస్ అనమాట. ఏ హైకోర్టుకి చేశారు? తిరువనంతపురం, ముంబై, కోల్కతా, అలహాబాద్ అండ్ పాట్నా. వండర్ఫుల్ మహి అండ్ మోహన్ చారి గారు అండ్ అల్లావుద్దీన్ ఖిల్జీ అండ్ అజయ్ గారు అండ్ సంతోష్ గారు, నాగ గారు, రాజు గారు, విజయ్, మహేందర్ అండ్ వంశీ కృష్ణ, వెంకట్రావు, యోగేశ్వర్ రెడ్డి, నాయుడు గారు, రాజేష్, మురళి. ఆన్సర్ పెట్టారా మీరు? చాలా మంది పెట్టలేదు కదా. ఓకే, ఎంతమంది పెట్టలేదు ఇందులో? ఓకే, సూపర్. చూడండి పాట్నాకండి ఆయన పేరు నో ప్రాబ్లం మురళి గారు. ఎల్పి ఝా అండి అతని పేరు. ఓకేనండి, ఎల్పి ఝా కాదు, సారీ, బిపి ఝా. ఓకే, ఒకే ఒక్క రోజు పనిచేశారు, ఒక రోజు మాత్రమే. రీజన్స్ ఏంటండి అంటే ఏం లేదు యాక్చువల్గా. 62 years రిటైర్మెంట్ ఏజ్ కదా ఎవరికి? హైకోర్టు చీఫ్ జస్టిస్ కానీ జడ్జెస్ కానీ. సో ఒక్కరోజే టైం ఉంది. హీ వాజ్ ద సీనియర్ అండి. సో ఆయన హైకోర్టు జడ్జి అవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో మీ అందరికీ తెలుసును భారతదేశంలో అయితే అత్యధిక కాలం చీఫ్ జస్టిస్ గా పనిచేసిన వ్యక్తి 7 years 140 days ఎవరండి మనకి? వైవి చంద్రచూడ్ అండి, ఈజ్ ఫర్ సుప్రీం కోర్ట్. అలాగే అతి తక్కువ కాలం ఎవరండి అంటే కె నాగేంద్ర సింగ్ గారు అండి. ఈయన 18 days పనిచేశారు అనమాట. ఓకేనండి, తెలుసు కదా మీ అందరికీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో సరికానిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ? ఓకే, సరికానిది ఏంటి? ఏ దేశాల నుంచి ఏం తెచ్చుకున్నాం అన్నది క్వశ్చన్ అనమాట ఇక్కడ. శ్రీకాంత్ గారు అండ్ నవీన్ చంద్ గారు, వెల్కమ్ టు అన్అకాడమీ అండి. చూడండి యాక్చువల్గా ప్రతిరోజు మన క్లాస్ వచ్చేసి 8 to 9 PM ఉంటుందండి. ఓకేనా, రేపు 5th టెస్ట్ ఉంటుంది. ఎవరైనా సరే ఆ మిగతా 4 టెస్టులు కనుక చూడకపోతే ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి ఒకసారి ఫాలో అవ్వండి. రేపు టెస్ట్ అటెండ్ అవ్వండి. రేపు 10 క్వశ్చన్స్ దేని మీద ఉంటాయంటే మీకు చెప్పిన ఆర్టికల్స్ మీద ఇస్తాను నేను. షూర్ అండి బాలయ్య గారు. ఓకే, చెప్తాను చూడండి. ప్రొటెం స్పీకర్ అండి. ఓకేనండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండి. ఓకే, తర్వాత లిఖిత పూర్వక రాజ్యాంగం అంటే రిటర్న్ కాన్స్టిట్యూషన్, న్యాయ సమీక్ష అంటే జుడిషియల్ రివ్యూ అండ్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రైట్, సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద పోల్. సరికానిది ఏది? బాబు గారు, వెల్కమ్ టు అన్అకాడమీ అండి. వావ్, 52% ఇచ్చారు. వెరీ గుడ్. సింహం వేటాడింది మళ్ళీ. 0.7 seconds. మహేందర్, ఫ్యాంటాస్టిక్ మహేందర్, 20. యోగేశ్వర్ రెడ్డి గారు 20, వంశీకృష్ణ 19, నాయుడు గారు 19, భూపేష్ గుప్తా గారు 19, రాధిక రెడ్డి గారు 18, సంతోష్ గారు 18, వెంకట్రావు గారు 18, మురళి గారు 17, దివ్య గారు 16. ఫెంటాస్టిక్ అండి ఎవ్రీబడి. ఓకే, చూడండి యాక్చువల్గా మన అందరికీ తెలుసును
లిఖిత పూర్వక రాజ్యాంగం లేదా రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేది మనం బ్రిటన్ నుండి అమెరికా నుండి తీసుకున్నామండి. అయితే బ్రిటన్ కు ఉన్నదే అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ యాక్చువల్ గా కదండి. సో కాబట్టి ఇది కరెక్ట్ కాదనమాట. ఓకే, సో వన్ మోర్ క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్. అరేనా ఓకే, క్వశ్చన్ ఏంటంటే 2 judges, 2 other members. శ్రీధర్ గారు వెల్కమ్ టు అకాడమీ. ల్యాండ్ జస్టిస్ మినిస్టరీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, నన్ ఆఫ్ ది అబౌవ్. ఒకసారి ఆప్షన్స్ చదువుతాను చూడండి. 2 సీనియర్ జడ్జెస్, 2 అదర్ మెంబర్స్, ల్యాండ్ జస్టిస్ మినిస్టర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే నన్ ఆఫ్ ది అబౌవ్. ఈ 5 భారతదేశంలో మనకి ఎన్జేఏసీ యాక్ట్ వచ్చింది. ఎన్జేఏసీ అంటే నేషనల్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్. దీన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది 2015 అక్టోబర్లో. అయితే ఇందులో ఏ క్లాస్ ని అబ్జెక్ట్ చేసింది? 2 జడ్జెస్ నా, 2 అదర్ మెంబర్స్ నా, ల్యాండ్ జస్టిస్ మినిస్టర్ నా, సీజే అయినా నన్ను గట్టిగా అపోజ్ చేసింది. అది స్ట్రాంగ్ గా అపోజ్ చేసి కొట్టడం గల కారణం ఏంది? ఏది ఇందులో? ఓకే, పోలీసులు చూడండి. ఎన్జేఏసీ తెలుసు కదా మీ అందరికీ, తెలియకపోతే నేను చెప్తాను. నో వరీ అబౌట్ దట్. Excellent, Chichar, 0.6. సాయి రమేష్ గారు వెల్కమ్ టు అకాడమీ. ఎగ్జాక్ట్లీ అండి. ప్రత్యూష గారు, శ్రీనాథ్ గారు వెల్కమ్ టు అకాడమీ. యా ఎగ్జాక్ట్లీ, మేబీ. ఓకేనండి, చూడండి. యాక్చువల్ గా ల్యాండ్ జస్టిస్ మినిస్ట్రీ అని అనుకుంటారు చాలా మంది, బట్ ల్యాండ్ జస్టిస్ మినిస్ట్రీ యాక్సెప్టెడ్ అండి. ఎందుకంటే అంటే ఎగ్జిక్యూటివ్ పవర్ ని అబ్జెక్ట్ చేసినప్పటికి కూడాను స్ట్రాంగ్ గా అబ్జెక్ట్ చేసింది 2 అదర్ మెంబర్స్. ఎందుకంటే దేర్ వాజ్ నో క్లారిటీ ఇన్ దట్. బట్ స్టిల్ ఓకే, మనకేంటి దీని ప్రకారం వచ్చింది? ఇది 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎన్జేఎస్ అని. దీన్ని సమర్థించిన ఒకే ఒక వ్యక్తి మీ అందరికీ తెలిసిన జడ్జి జస్టిస్ చలమేశ్వర్ గారు అని. అయితే దిస్ ఈస్ ద ఫైనల్ క్వశ్చన్ టుడే ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ అండి. ఓకే, అడగనా? వద్దన్నా అడుగుతారు కదా, ఎందుకు సార్ మమ్మల్ని అడగడం అంటారా? బాబురావు గారు వెల్కమ్ టు అకాడమీ. క్వశ్చన్ ఏంటంటే, జాస్తి చలమేశ్వర గారు ఒక్కలే ఎన్జేఏసీ ఉంటే తప్పేంటి అని సపోర్ట్ చేసినప్పటికి కూడాను బిల్లు మాత్రం కొట్టేశారు. ఎందుకంటే అంటే అది 3 జడ్జెస్ కి సంబంధించింది. 2 జడ్జెస్ దాన్ని ఏంటండి కొట్టేశారు. ఒక జడ్జి చేసిన అంటే చిన్న రేషియోలో మిస్ అయింది అది యాక్చువల్ గా. అయితే జస్టిస్ చలమేశ్వర్ గారు చాలా పాపులర్ జడ్జి అండి సుప్రీం కోర్టులో. ఆయన ఆర్టికల్ 21 అంటే రైట్ టు లైఫ్ మీద, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద ఇచ్చినటువంటి స్పీచ్ ఆయన జడ్జిమెంట్స్ కి ఇంప్రెస్ అయ్యి ఒక దేశంలో ఒక రాష్ట్రం జస్టిస్ చలమేశ్వర్ డేగా సెలబ్రేట్ చేస్తానమాట. ఆ కంట్రీ పేరెంట్ అమెరికా, ఇంగ్లాండ్, ఐర్లాండ్, నార్వే అండ్ నన్ ఆఫ్ ద అబౌవ్. రైట్, విన్నారా ఈ క్వశ్చన్? ఎప్పుడైనా చెప్పి ఉంటాను నేనే కదా. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ క్రాంతి అండి, చరిత గారు. ఓకే,
యోగేశ్వర్ రెడ్డి గారు ఎక్సలెంట్ అండి. ఎగ్జాక్ట్లీ అండి. రామ్ గారు ఇలినాయిస్ స్టేట్. నో ప్రాబ్లం మహి. వంశీకృష్ణ గారు 21 అండ్ మహేందర్ 21, నవ్య నాయుడు గారు 21 అండ్ భూపేష్ గుప్తా గారు 21, రాధికా రెడ్డి గారు 20, సంతోష్ గారు 20, మురళి గారు 18, బలవర్ధన్ గారు 18, వెంకట్రావు గారు 18. ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ బై ఎవ్రీబడి. కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. రైట్ అండి. అమెరికా అండి. అమెరికాలో ఇలినాయిస్ అనేటటువంటి స్టేట్ అన్నమాట. లెట్ us మీట్ అగైన్ ఆన్ టుమారో అట్ షార్ప్ 8 PM అండి. రేపు 2 ప్లస్ క్లాసెస్ ఉన్నాయి. రేపటి ఈవినింగ్ బ్యాచ్ కి సంబంధించిన ప్లస్ క్లాస్ కంప్లీట్ అవుతుంది 6 to 7. ఫ్యాంటాస్టిక్ రాజేష్. రైట్ అండి. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ టేకింగ్ సబ్స్క్రిప్షన్, సో యూజ్ దిస్ రెఫరల్ కోడ్ BaluIQ for 10% instant discount. Thank you so much everyone. Good night.